వెల్కమ్ టు వ్యూ పాయింట్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ గింజలు చేర్చుకోవడం చాలా ముఖ్యం. అయితే ఏ డ్రై ఫ్రూట్ ఎలా తినాలనే దానిపై చాలా మందికి అనుమానాలు ఉంటాయి. అందుకోసం సోషల్ మీడియాలో నెట్టింట వెతికి తమ సమయం వృధా చేసుకుంటారు. అప్పటికి సరైన సమాధానం దొరక్క తమకు నచ్చిన పద్ధతిలోనే తిని పొందాల్సిన శక్తిని పొందరు. అలాంటి వారందరి కోసమే అన్నట్లుగా ఏ డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి, ఎలా తినాలో చెప్తున్నారు నిపుణులు. బాదం రాత్రంతా నానబెట్టి పై తొక్క తీసి తినాలి. అది ఉదయం ఖాళీ కడుపుతో ఇలా నానబెట్టి తినడం ద్వారా టాక్సిన్స్ తగ్గి పోషక శోషణ మెరుగుపడుతుంది. వాల్నట్స్ ని నానబెట్టి తింటే బెనిఫిట్ ఏంటంటే రాత్రంతా నానబెట్టి లేదా లైట్ గా వేయించి ఉదయం లేదా లంచ్ టైంలో తీసుకోవచ్చు. నానబెట్టడం వల్ల చేదుపోయి పోషకాలు ఎక్కువగా అందుతాయి. జీడిపప్పు సరైన విధంగా తినేందుకు పచ్చిగా లేదా కాస్త పెనంపై వేయించి, అది కూడా ఉప్పు లేకుండా వేయించినవి మాత్రమే తీసుకోవాలి. లంచ్ టైంలో లేదా సాయంత్రం తినవచ్చు. దీనివల్ల మెగ్నీషియం అధికంగా అందుతుంది. కొవ్వు శాతం ఎక్కువ కాబట్టి మితంగా తినాలి. పిస్తా వేయించి ఉప్పు లేకుండా తీసుకోవాలి. అయితే దీన్ని రోజులో ఎప్పుడైనా తినొచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. త్వరగా కడుపు నిండుతోంది. బ్రెజిల్ నట్స్ పచ్చివి రోజుకి 1 లేదా 2 మాత్రమే తినాలి. బ్రేక్ఫాస్ట్ తో లేదా లంచ్ లో తీసుకోవాలి. దీంట్లో సెలీనియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోతాదు మించకూడదు. పెకాన్స్ తినాల్సిన సమయం పచ్చిగా లేదా పొడిగా వేయించి తీసుకోవాలి. లంచ్ టైంలో లేదా మధ్యాహ్న సమయంలో తినాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ తో సమృద్ధిగా ఉంటుంది. హెజల్ నట్స్ పొడిగా వేయించి తీసుకోవాలి. స్మూతీస్ తో లేదా స్నాక్స్ తో తినడం సులువు. దీనివల్ల మెదడు, గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. అవిసె గింజలు వీటిని పొడిగా మాత్రమే తినాలి. ఉదయం స్మూతీ లేదా పెరుగుతో తీసుకుంటే మరింత మంచిది. దీనివల్ల ఒమేగా 3లు అందుతాయి. చియా సీడ్స్ 30 నిమిషాలు లేదా రాత్రంతా నానబెట్టి ఉదయం లేదా వ్యాయామానికి ముందు తీసుకోవాలి. ఇది ఫైబర్, హైడ్రేషన్ కు అద్భుతం. గుమ్మడి గింజలు పొడిగా వేయించి ఉప్పు లేకుండా సాయంత్రం స్నాక్ గా తినాలి. దీనివల్ల జింక్, మెగ్నీషియం అధికంగా అందుతుంది.